హలో అందరికి, నేను మీ సాయి కృష్ణ. నేను ఈ 30 డేస్‌లో నీకు రియాక్ట్ చేసి ఇన్ డెప్త్‌గా, ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గా నేను నీకు నేర్పిస్తా. నువ్వు చేయాల్సిందల్లా ఏం లేదు. ఈ పేజ్‌ని ఫాలో అవ్వు అండ్ రోజు ఈ కంటెంట్ అనేది ఫాలో అవ్వు. ఓకే. సో దట్ 30 డేస్‌లో నువ్వు ఇక్కడ కాదు ఎక్స్‌పర్ట్ లెవెల్ అయిపోతావు. అది నేను గ్యారంటీ ఇస్తున్నా. సో నిన్నటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఎన్విరాన్మెంట్ సెటప్ వరకు నేర్చుకున్నాం కదా! ఈ ఎన్విరాన్మెంట్ సెటప్‌లో మనకి ఏమేమి కావాలి? ఒక నోట్.js కావాలి, ఇంకోటి ఎన్‌పీఎం అంటే నోట్ ప్యాకేజ్ మేనేజర్ కావాలి, ఒక బిల్డ్ టూల్ కావాలి. సో మనం ఏం యూజ్ చేస్తున్నాము? బయట అనే బిల్డ్ టూల్ యూజ్ చేస్తున్నాం. దాని ఫీచర్స్ ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. సో నువ్వు ఒకసారి అది కూడా చూసుకో ఒకసారి. అండ్ ఇంకోటి ఒక ఎడిటర్ కావాలి. ఒక కోడ్ ఎడిటర్ కావాలి. మనం కోడ్ రాయడానికి ఒక ఎడిటర్ కావాలి. ఏం కోడ్ ఎడిటర్ యూజ్ చేస్తున్నాము? వీఎస్ కోడ్ అనే కోడ్ ఎడిటర్‌ని యూజ్ చేస్తున్నాం. సో ఈ మెయిన్ థింగ్స్ మనకు కావాలి. ఇప్పుడు నువ్వు నోట్.jsని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అది ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవాలనేది నేను నీకు చూపిస్తాను. ఓకే. ఫస్ట్ నువ్వు వెళ్ళాల్సింది ఈ నోట్.js ఆర్క్ వెళ్ళాలి. నోట్.js ఆర్క్ వెబ్‌సైట్‌కి వెళ్ళగానే ఇక్కడ చూడు నీకు విండోస్ ఇన్‌స్టాలర్ అండ్ స్టాండ్ అలోన్ ఏదో ఒకటి ఇన్‌స్టాలర్ చూపిస్తాడు. సో నువ్వు బేస్డ్ ఆన్ నీ విండోస్ ఆర్కిటెక్చర్ బేస్ చేసుకొని x64 లేకపోతే x60 x86 ARM64 బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ ఇన్‌స్టాల్ అంటే ఈ పర్టిక్యులర్ థింగ్‌ని క్లిక్ చేయాలి అంతే. ఓకే. సో అది క్లిక్ చేయగానే ఇది డౌన్‌లోడ్ అయిపోతుంది. సో వన్స్ అది డౌన్‌లోడ్ అవ్వగానే నువ్వు